నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిజామాబాద్ జిల్లా కందర్పల్లి గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టిన పెద్దపల్లి జిల్లా దళిత శక్తి ప్రోగ్రాం కార్యకర్తలు మైనారిటీలకు నాణ్యమైన ఉచిత విద్య వైద్యం ఉపాధి అందించాలని డిమాండ్ కర్నూలు జిల్లాలో కన్నుల పండుగగా సహస్రలింగాల ప్రతిష్ఠ భక్తుల చేతుల మీదుగా సహస్రలింగ ప్రతిష్టాపన చేపట్టిన ఆలయ అధికారులు నిర్మల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం ట్రాన్స్ఫార్మర్ పేలి భారీ ఎత్తున ఎగిసిన మంటలు ఇక వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భట్టిగల్లి ట్రాన్స్ఫార్మర్ల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇది జనావాసాలకు సమీపంలో మరియు మెయిన్ రోడ్ పక్కనే ఉండడం వల్ల భారీ ఎత్తున ఎగిసిన మంటలకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ట్రాన్స్ఫార్మర్ నుండి ఆయిల్ లీక్ అయ్యి పేలిపోయే ప్రమాదం ఉండడంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. व्हाइट कैक्टस मेडिसिन है జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజాలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ 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 గుంత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో తెలంగాణ ఉద్యమ నాయకురాలు టీఆర్ఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రంగు సుమలత పరమశివుడికి భస్మాభిషేకం చేశారు. అనంతరం పార్వతి పరమేశ్వరునికి పల్లకీ సేవ తులసి దీపారాధన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో శివభక్తులు మరియు భజన భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లా గ్రామాలలో కష్టపడి పండించిన పంట వర్షానికి తడిసిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. వరి పంటలు హార్వెస్టింగ్ చేసే దశలో వర్షాలు కురియడంతో కొన్ని ఎకరాల పంటలు నేలపాలయ్యాయి. భూములు పూర్తిగా నీటితో నిండిపోవడంతో రైతులు మిషన్ల మధ్యవర్తులు 3,000 రూపాయలు వసూలు చేస్తూ కమిషన్ ఎక్కువగా తీసుకుంటూ మోసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. మిషనరీలు దొరక్క రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చిన పంటను ఆరేయడానికి సైతం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం కందర్పల్లి గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కందర్పల్లి గేటు వద్ద లారీ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడలో పరిశ్రమ నుంచి వస్తున్న రసాయనాల తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పరిశ్రమలో అధికారులతో సత్సంబంధాలు పెంచుకుని గ్రామంలోని అధికారులు గ్రామాన్ని పూర్తిగా విషపూరితం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారికి సహకరించే వారిపైన సంబంధిత ప్రభుత్వ అధికారులు కఠిన చర్య తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పటాన్చెరు జనరల్ మేనేజింగ్ కార్యసభ్యుడు చిదంబరం పారిశ్రామికవాడను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను కాపాడవలసిన ప్రభుత్వమే కంపెనీ యజమానులతో కలిసి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పొల్యూషన్ పట్ల మాట్లాడకపోవడం, పరిష్కరించవలసిన వాళ్లే సమస్యలను తెచ్చే విధంగా నడుచుకుంటున్నారని ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. Stop the false smell what we are getting from the lake, but there is no response from him. People are dying here, and every month you can see here, from every village we are facing so many problems here. Every household is facing many problems, like రోజే తీసేసి ప్రాబ్లం డిపార్ట్మెంట్ ఉన్నది కాదనేది కాదు, కానీ మెయిన్ లోపం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నది. ప్రభుత్వము కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులను నియంత్రిస్తున్నది. వాళ్ళని ఏమంటున్నది అంటారంటే, మీరు ప్రతిసారి పోయి మీరు ఇన్స్పెక్షన్ అని ఫ్యాక్టరీలను డిస్టర్బ్ చేయకూడదు, మీరు 5 సంవత్సరాలకు ఒకసారి పోవారే, అది కూడా మీరు ఒకసారి, తర్వాత లేబరు కమిషనర్ ఒకసారి, ఇట్లా అలగలగ్ డిపార్ట్మెంట్లు అలగలగ్ పోకూడదు, అందరు కలిసి పోవారే అని ఇదివరకు ఆదేశాలు ఉన్నాయి. అవన్నీ పేపర్లలో కూడా వచ్చినాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ లోపమంతా ప్రభుత్వం లోపల ఉన్నది. ప్రభుత్వము వీటిని నియంత్రించాలని అనుకుంటే సిబ్బంది వాళ్ళందరూ రెడీ ఉన్నారు, అంతా ఉన్నది. కానీ ప్రభుత్వం ఏ ఒక్కసారన్నా కేసీఆర్ కాలుష్యం మీద మాట్లాడిండా? ఈ 7 సంవత్సరాల్లో మాట్లాడలేదు. అట్లా మళ్ళీ ఇప్పుడు నీకు తెలియాలి కదా, ఇప్పుడు నా ప్రజలకు ఏం ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది అని తెలియాలి కదా. నీకు తెలియదా? నీ ఉద్యమంలో ఉన్నప్పుడేమో ఆంధ్ర నుండి కాలుష్య జలాలు వస్తున్నాయి, మందికు మన తెలంగాణ వచ్చిన తర్వాత అలో చేయొద్దని ఆనాడు మాట్లాడినావు. ఇవాళ కాలుష్యం గురించి మొత్తం 7 సంవత్సరాల లోపల ఒక్కనాడు కూడా నువ్వు మాట్లాడలేదు. పెద్దపల్లి జిల్లాలో దళిత శక్తి ప్రోగ్రాం కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో తమ నిరసన చేపట్టారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఈబీసీ మరియు మైనార్టీలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించాలని మరియు వీరందరికీ ఉపాధి కల్పించాలని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో మరియు రాష్ట్ర చీఫ్ సెక్రటేరియట్కి వినతి పత్రం సమర్పించి 100 రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదని నిరసన తెలియజేశారు. కాలినడకతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ స్థాయిలో డీఎస్పీ కార్యకర్తలు స్థానిక కమాన్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా తమ నిరసనని తెలియజేశారు. గత ఆగస్టులో 14వ తారీఖున అన్ని జిల్లాల కలెక్టర్లకు విద్యా, వైద్యం, జీవనోపాధి పైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క స్పందన 100 రోజులైనా కూడా లేకపోయేసరికి ఈ రోజున అన్ని జిల్లాల కలెక్టర్లకు మరొకసారి విద్య, వైద్యం, జీవనోపాధి పైన సరైనటువంటి
అందించాలనే విషయంతో ఈరోజు డిఎస్పీ మార్చ్ అనేది పెట్టి నడక నిరసన ద్వారా మేము మళ్ళీ రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. విద్య 80% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సరైనటువంటి విద్యను అందిస్తే వాళ్ళ జీవితాలే మారుతాయి. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూస్తే వైద్యం కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందిస్తే ఈ 80% ఉన్నటువంటి వాళ్ళ జీవితాలలో ఒక మొలక విత్తన వాళ్ళు అవుతారు. అలాగే ఊరికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి అందులో ఒక ఎండీని, ఒక గైనకాలజిస్ట్ను, ఒక చిల్డ్రన్ డాక్టర్లను పెట్టాలని మా యొక్క డిమాండ్. అలాగే ఉపాధి భారతదేశంలో ఉన్నటువంటి 80% ఉన్నటువంటి వాళ్ళంతా 365 రోజులు సరైనటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించి గౌరవ వేతనాలు కల్పించుకుంటూ వాళ్ళ యొక్క జీవితాలను మెరుగుపరచాలని మా యొక్క డిమాండ్. అలాగే దళితులపై జరిగేటువంటి దాడులను కూడా మా డిఎస్పీ ద్వారా ఖండిస్తున్నాం. ఇవన్నిటి మీద మేము కలెక్టర్ గారికి ఈ యొక్క రిప్రజెంటేషన్ మళ్ళీ రెండోసారిగా మేము ఇవ్వడం జరుగుతుంది. జై భీమ్, జై జంబురి. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలంలోని పాపండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు కార్తీక పౌర్ణమి భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం మహిళలు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పాండు శర్మ గోత్ర నామాలతో భక్తులను ఆశీర్వదించి మరియు వ్రతాలు చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మెగనీరు పట్టణంలోని శ్రీ దత్తసాయి దేవాలయంలో కన్నుల పండుగగా సహస్రలింగాల ప్రతిష్ఠ జరిగింది. కార్తీక మాసం మొదలైనప్పటి నుండి కార్తీక మాసంలోని ముఖ్యమైన సోమవారం రోజున లింగ ప్రతిష్టాపన చేస్తూ అందులో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల చేతుల మీదుగా సహస్రలింగ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల చేతుల మీదుగా ప్రతిష్ఠిస్తున్న లింగాలకు మంత్రోత్సవాల నడుమ పూజలు నిర్వహించి లింగ ప్రతిష్ఠ నిర్వహించారు. కార్యక్రమం కూడా జరుగుతుంది. తర్వాత ఆ విధంగా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాలు కావాలని దాన్ని నీవు ప్రీతితో స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించు స్వామిని ఆ స్వామి అక్షంతలు వేసి నమస్కారం చేసుకో. ఆ స్వామికి నివేదన చేశాము, అన్ని అర్పించాము, నివేదన అర్పించాము. ఇప్పుడు మంగళాంజలి చేయాలి. వినాయక, అన్నపూర్ణేశ్వరి, జ్యోతిర్లింగాలు 12 లింగాలు, 2 నందులు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం, ఇవన్నీ ప్రతిష్టాపన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఆ రోజు పూర్ణాహుతి. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. అందరూ మనసులో అనుకొని చెప్పండి. అన్యత శరణం నాస్తి త్వమేవ రక్ష రక్ష ఉమాపతే రక్ష రక్ష రమా. ఓం నమ శివాయ స్వామి.
శ్రీ దత్త సాయిబాబా దేవాలయం ఎంఆర్ఓ ఆఫీస్ కంపౌండ్ ఆవరణంలో ద్వారకామాయి హాల్ నందు ఈ యొక్క సహస్రలింగాల కార్యక్రమాల ప్రతిష్టా కార్యక్రమము మేము అక్టోబర్ 31 నుండి నవంబర్ 7 వరకు కంటిన్యూగా ఇన్వాల్వ్ చేసినాము. అట్లాగే ఈ కార్తీక మాసంలో భాగంగా సోమవారం 11 తారీఖున నిన్న ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈ సహస్రలింగాలు మళ్ళీ నెక్స్ట్ సోమవారం 18 తారీఖున మళ్ళీ 20 తారీఖున ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. భక్తాదుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఈ శివలింగాల ప్రతిష్ట ఈ యొక్క భక్తాదుల చేతుల మీద చేస్తున్నాం. హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్లో హెడ్ నర్స్ గా పనిచేస్తూ డిప్యుటేషన్ మీద నల్గొండలో విధులు నిర్వహిస్తున్న ధరావత్ లీలావతి నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె మృతికి సంతాపంగా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో 2 నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా లీలావతి సేవలు మర్చిపోలేనివని, విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తోందని హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ బాలాజీ నాయక్ కొనియాడారు. అయితే లీలావతి అనే స్టాఫ్ నర్స్ నుంచి హెడ్ నర్స్గా ప్రమోట్ అయ్యి మన ఏరియా హాస్పిటల్లో పోస్టింగ్ తీసుకొని మళ్ళా నల్లగొండలో వర్క్ చేస్తూ నిన్న సాయంత్రం అనుకోని విధంగా స్క్రూటీ మీద వెళ్తూ ట్రాక్టర్ యాక్సిడెంట్లో తన ప్రాణాలు బలి అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనందరం కూడా 2 నిమిషాలు మౌనం పాటించాం. అతి చిన్న వయసు, పాపం చాలా చిన్న వయసు. ఆమె రిజర్వేషన్ నుంచి హెడ్ నర్స్గా ప్రమోట్ అయింది. యాక్చువల్గా భగవంతుడు ఆమెను అతి చిన్న వయసులోనే తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున దేవుని ప్రార్థిస్తున్నాను. నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని దేవాలయాల్లో వేకువజామున ప్రత్యేక పూజలు చేశారు. ఉపవాసంతో భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలు నిర్వహించారు. సాయంత్రం వేళలో తులసి చెట్టుకు పూజలు చేసి ఉసిరి పండ్లు, నువ్వులు, పాయసం నైవేద్యం సమర్పించారు. అనంతరం కార్తీక దీపాలను వెలిగించి కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. జయ యోగేశ్వర భగవాన్ కృపా సింధు మంగళమయము విను నా విన్నపము ప్రభు విను నా విన్నపము వెదకి చివరకునే వెదకి చివరకునే చేరితిని. వేదకి చివరకుని జయరితిని శరణం. జయ యోగేశ్వర భగవాన్ అల్ప బుద్ధిని కర్మ శూన్యుడను నా సరిలేరెవరు ప్రభు నా సరిలేరెవరు భావ జీవనమే కోరుదు దాతాని సరిలేరు. జయ యోగేశ్వర భగవాన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిజామాబాద్ జిల్లా కందర్పల్లె గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 1 మృతి, 3 తీవ్ర గాయాలు. నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టిన పెద్దపల్లి జిల్లా దళిత శక్తి ప్రోగ్రాం కార్యకర్తలు మైనారిటీలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, ఉపాధి అందించాలని డిమాండ్. కర్నూలు జిల్లాలో కన్నుల పండుగగా సహస్రలింగాల ప్రతిష్ట, భక్తుల చేతుల మీదుగా సహస్రలింగ ప్రతిష్టాపన చేపట్టిన ఆలయ అధికారులు. నిర్మల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, ట్రాన్స్ఫార్మర్ పేలి భారీ ఎత్తున ఎగిసిన మంటలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.